మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యమన్న చంద్రబాబు. ఏపీకి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీలకు సూచన. సింగరేణిపై కేసీఆర్ది మొసలి కన్నీరు. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు కీలకమన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే మేడిపల్లిని పరామర్శించిన సీఎం. రూపాదేవికి నివాళి అర్పించిన రేవంత్. మియాపూర్లో ఇళ్ల స్థలాల కోసం స్థానికుల ఆందోళన. పోలీసులపై రాళ్లు కర్రలతో దాడి. నీట్ వివాదంతో అమల్లోకి నూతన చట్టం. పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని తెచ్చిన కేంద్రం. జూన్ 21, 2024 టీడీపీ అధినేత చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేరిన రోజుది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోయిన రోజుది. చేసిన శపథాన్ని చంద్రబాబు నెరవేర్చుకున్న రోజది. అవును, నాడు అవమాన భారాన్ని తట్టుకోలేక కౌరవ సభలో ఉండలేనంటూ బయటకు వెళ్లిన ఆయన తిరిగి శాసనసభలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ కఠినమైన శపథం చేశారు. అన్నట్లుగానే దాన్ని నెరవేర్చుకుని సీఎంగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞకు దారితీసిన పరిస్థితులేంటి? అసలు అప్పుడేం జరిగింది? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వచ్చిన వేళ ఇలా ఒకటే నినాదాలు, జయ జయధ్వానాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాలుగోసారి ఏపీ సీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకొచ్చిన సమయంలో కూటమి ఎమ్మెల్యేలంతా ఆయనకు అసెంబ్లీ వద్ద ఘన స్వాగతం పలికారు. సగర్వంగా శాసనసభ లోపలికి అడుగుపెట్టేందుకు కదిలిన చంద్రబాబు అసెంబ్లీ మెట్లకు వినమ్రంగా నమస్కరించారు. సాధారణంగా సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక మార్గంలో కాకుండా నాటి శపథాన్ని నెరవేర్చుకునేందుకు మిగిలిన సభ్యులు వెళ్లే మార్గం గుండా వెళ్లి సభలోకి ప్రవేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల్లోనే కాదు, కూటమి ప్రజాప్రతినిధుల్లోనూ ఉత్సాహం వెల్లువెత్తింది. సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలే కాదు, చంద్రబాబు అసెంబ్లీకి వస్తున్న దృశ్యాల్ని టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరికి గతంలో చంద్రబాబు చేసిన భీషణ ప్రతిజ్ఞ, దాన్ని ఆయన నెరవేర్చుకుని అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్న తీరును గమనిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏం జరిగింది, చంద్రబాబు కఠినమైన శపథం చేసేందుకు దారితీసిన పరిస్థితులపై మరోసారి చర్చ జరిగింది. తన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నాటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడం, అందుకు ఇతర వైసీపీ సభ్యులు నవ్వుతూ వంతపాడ్డంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే అంశంపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ 19 నవంబర్ 2021న భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ అభివర్ణించిన ఆయన ఇలాంటి సభలో తానుండలేనన్నారు. మళ్లీ సభకొస్తే సీఎంగానే వస్తానంటూ అసెంబ్లీలోంచి బయట అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం
మీరందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికొచ్చిన ఆయన విలేకరుల సమావేశానికొచ్చారు. లోపల నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. ఒకానొక దశలో తనను తాను నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు చంద్రబాబు. ఒక్కొక్కసారి శపథం చేసినట్లుగానే అప్పట్నుంచి శాసనసభలో అడుగు పెట్టలేదు చంద్రబాబు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు తనదైన శైలిలో ముందుకు వెళ్లిన టీడీపీ అధినేత తిరుగులేని మెజారిటీతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం 164 సీట్లతో విజయం సాధించడంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నాడు చేసిన శపథం మేరకు సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు చంద్రబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని అన్నారు. చంద్రబాబు 18 గంటలు పనిచేసి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. రాష్ట్ర నేతలు అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే అని చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో హీరో బాలకృష్ణతో కలిసి సీఎం పాల్గొన్నారు. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తోందని తెలిపారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని తెలిపారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 లక్షల రుణమాఫీ గతంలో ఎవరూ చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన తెలిపారు. రైతులకు సంబంధించిన ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా చెప్పిన మాటకు కట్టుబడి మాటకు మీద నిలబడే గవర్నమెంట్ గా మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపే ఆగస్టు 15 పెట్టుకున్నాం. కానీ ఆగస్టు 10 కావచ్చు, ఆగస్టు 5 కావచ్చు, తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి తరఫున రైతుల పక్షాన, అనుగుణంగా తెలంగాణ రైతుల పక్షాన, ఎందుకంటే రైతు అనేవాడు ముఖ్యం. ఎంత చేసినా మనం పెట్టుబడి పోదు, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఒకసారి రానవర్షం, ఒకసారి కరువు, పోయినసారి చూసిన నీళ్ళు లేక వేసిన పంటలు ఎదిగిపోవడం. ఈ పరిస్థితులలో 2 లక్షల రుణమాఫీ అనేది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే. ఇంకా జూలై కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, రైతు బంధు రుణమాఫీతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని, 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు చేయడానికి రాదు, ఎన్నికల తర్వాత చేస్తాం ఇంత అని చెప్పినాం. సరే, ప్రజలు అవసరం ఉన్న వాళ్ళు అవసరార్థం ఇంకోరు మేము తొందర చేస్తామంటే అటువైపు మళ్తారు, తప్పేం లేదు ప్రజలది. కానీ ఏం చేస్తావు మరి నువ్వు? డిసెంబర్ 9 అని చెప్తివి, ఎందుకు చెప్పినావు మరి? హోల్సేల్గా 70 లక్షల మంది రైతుల్ని మోసం చేస్తావా? చేసినావు, మోసం చేసినావు. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కమతాలు హోల్డింగ్ ఆఫ్ ల్యాండ్ 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతులే 92.5% ఉన్నారు. అంటే 92.5% మంది రైతులు ఏ బ్యాంకుకు పోయినా ₹1,00,000 మించి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు అసాధ్యం. అది ఏ బ్యాంకు గైడ్ లైన్స్ అయినా కూడా ₹1,00,000 మించి 5 ఎకరాల భూమి ఉంటే ఎవరు ఇయ్యరు. 5 ఎకరాల భూమి పెట్టుకొని నేను 2 లక్షల రుణమాఫీ పోతే బ్యాంకు వాడు ఇయ్యాడు. క్రాప్ లోన్ ఇచ్చేదే క్రాప్ లోన్, దీర్ఘకాలిక రుణం కాదు. పంట రుణాల మాఫీ క్రాప్ లోన్సే మొత్తం ఇవి. దీర్ఘకాలిక లోన్స్కి ఇది అప్లై కాదు. మరి 1,00,000 లోపుకు మించి రుణం ఇవ్వని పరిస్థితే బ్యాంకులకు ఉంటే నువ్వు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా చేస్తావు అంటున్నా. అంటే నువ్వు తలపెట్టిన 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? ఈ 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు వర్తిస్తుందా? బెనిఫిట్ ఎవరికి అవుతుంది? సంజాయిషి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. నేను కూడా సింగరేణిపై కేసీఆర్ కుటుంబం మొసలి కన్నీరు కారుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల క్రితం 3,500 కోట్ల డిపాజిట్లతో ఉన్న సింగరేణిని దివాళా దశకు చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. 2015లో సింగరేణికి ఒడిశాలోని 9E బ్లాక్ను మంజూరు చేస్తే ఆ రాష్ట్ర సీఎంతో ఎందుకు చర్చించలేదని కేసీఆర్ను నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో, మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, అలాంటి ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయని సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే తప్ప తాను పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. కాన్స్టిట్యున్సీ మీటింగ్ నాది రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతోటి ఉన్నా దాంతో. ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో, ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రూపాదేవి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సత్యం, ఆయన పిల్లలు యోజిత్, రుషిక స్త్రీలను ఓదార్చారు. సీఎంను చూడగానే సత్యం భోరుమంటూ విలపించారు. సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వెడ్మ బోజ్జు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నారు.
యూనివర్సిటీల్లో విద్యా విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో విశ్వవిద్యాలయాలు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉండటం లేదన్నారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూనివర్సిటీలు ఉండాలన్నారు. సిఐఐ ఇండస్ట్రీ అకాడమియా కాంక్లేవ్లో పాల్గొన్న కేంద్ర మంత్రి విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో చాలామందికి స్కిల్స్ లేవని, స్కిల్ ఉన్న వాళ్లకు జాబ్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. దేశ వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. जो नई शिक्षा नीति अपनाई है उसमें स्वाभाविक रूप से जोर इसी बात पर है कि हम व्यवसाय विमुख शिक्षा और स्किल डेवलपमेंट को प्रायोरिटी दें। इसका कारण ये है कि हमारे देश की सबसे बड़ी समस्या है गरीबी, और गरीबी अगर दूर करनी है तो हमें उद्योगों का निर्माण करना पड़ेगा। उद्योग और कैपिटल इन्वेस्टमेंट अगर हमारे क्षेत्र में लानी है तो हमें 4 बातें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। विदाउट दिस इंफ्रास्ट्रक्चर उद्योग भी नहीं आ सकते और कैपिटल इन्वेस्टमेंट भी नहीं आ सकती। और जब तक उद्योग व्यापार नहीं बढ़ेगा तब तक रोजगार निर्माण नहीं होगा, और जब तक रोजगार निर्माण नहीं होगा तब तक गरीबी दूर नहीं होगी। वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी इन द वर्ल्ड, और हमारे प्रधानमंत्री कहते हैं कि हम तीसरी इकोनॉमी बने, और तीसरी इकोनॉमी बनाने के लिए हमें वर्ल्ड की तुलना में हमारी इंडस्ट्री को, ट्रेड बिजनेस को बढ़ाना होगा, एक्सपोर्ट को बढ़ाना होगा, इंपोर्ट को कम करना होगा। और विश्व में अगर हमको जाना, उस स्तर पर अगर हमको काम करना है तो हमारी क्वालिटी और कॉम्पिटिटिवनेस उतना ही। ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతీషి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. రెండో రోజు దీక్షా స్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. అతీషి నిరాహార దీక్ష అంతా బూటకమని బీజేపీ ఆరోపించింది. దక్షిణ ఢిల్లీలోని భోగత్లో శనివారం గందరగోళం ఏర్పడింది. అతీషి చేస్తున్న నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. యమునా నదిలో ఢిల్లీకి రావాల్సిన వాటాను హర్యానా విడుదల చేయడం లేదని ఆరోపించారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని ప్రజలకు ఎక్కువ నీటిని విడుదల చేసే వరకు తాను ఏమీ తిననని చెప్పారు. का दूसरा दिन है। जैसा कि आप जानते हैं, दिल्ली में बहुत पानी की कमी है। इतनी भीषण गर्मी में जब दिल्ली वालों को ज़्यादा पानी चाहिए था, यहाँ पे पानी की कमी हो गई है। दिल्ली के पास अपना पानी नहीं है। दिल्ली में जो सारा पानी आता है वो पड़ोसी राज्यों से आता है। दिल्ली में कुल 1005 MGD पानी आता है जो दिल्ली के घरों में जाता है। इसमें से 613 MGD पानी हरियाणा से आता है, लेकिन पिछले कई हफ्तों से लगातार हरियाणा सिर्फ 513 MGD पानी भेज रहा है, यानी 100 MGD पानी, 100 मिलियन गैलन प्रतिदिन पानी कम भेज रहा है। 1 MGD यानी 1 मिलियन गैलन पानी 28,500 लोगों को पानी देता है। यानी अगर हरियाणा 100 मिलियन गैलन पानी कम दे रहा है तो 28 लाख से ज़्यादा दिल्ली वालों को पानी नहीं मिल रहा। 28 लाख दिल्ली वाले बूंद बूंद पानी के लिए तरस रहे हैं। मैंने हर संभव रास्ता अपना के देखा, लेकिन जब किसी भी रास्ते से हरियाणा सरकार पानी देने को तैयार, तो मेरे पास अनशन पे बैठने के अलावा कोई रास्ता नहीं। दिल्ली वाले इतने कष्ट में हैं, इतने परेशान हैं, एक एक बूंद पानी के लिए तरस रहे हैं। आज मैं చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తామన్న ఆమె జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచామని పేర్కొన్నారు. సిజిఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిందని, జీఎస్టీ కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించామని తెలిపారు. అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని కార్బన్ బాక్సులపై జీఎస్టీ తగ్గిస్తున్నామని అన్నారు. స్ప్రింక్లర్లపై జీఎస్టీని 12% తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. Our intent is to make the GST assessees' life easier. We are working towards less and less compliance. I want to underline the fact on behalf of the CGST that notices are not being sent here, left, right and center, because most often we are asked, why so many notices? Don't you know what's happening and so on? I want to use this occasion to let you know that only 1.96% of all active tax assessees have been sent any notice from the central GST. So if there are 1,14,000 నీటి వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో దేశవ్యాప్తంగా
రాజకీయ ప్రకంపనలు రేపింది. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో నిరసన జ్వాల రాజుకుంది. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను తీసుకొచ్చింది. ఈ చట్టం జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టాన్ని లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలోనే చేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో అమలు తేదీని ప్రకటించలేదు. ఈ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా పరీక్ష పత్రాలను అందుకున్న, ప్రశ్నలు సమాధానాలు లీక్ చేసిన, పరీక్షకు హాజరయ్యే వారికి అనుచిత సాయం చేసిన, సాంకేతికత సాయంతో కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షల నిర్వహణ, నకిలీ హాల్ టికెట్లు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారికి కనీసం 3 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, దీంతోపాటు ₹1 కోటి వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములైన వారు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు పరీక్ష నిర్వహణకు అయిన మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజీలపై కొత్త చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నారు. అధికారుల పాత్ర ఉంటే వారి పట్ల కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి 3 ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానా విధించే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.